సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గతంలో బాబా నీటితో దీపాలు వెలిగించాడు అని చెప్పుకున్నాం. దీపం వెలిగించడం అనేది సాయినాథుడికి చాలా ఇష్టమైనటువంటి పని. మరి అసలు దీపం యొక్క విశిష్ట ఏందో తెలుసుకుందాం. దీపం చీకటిని పాలగ్రోలి వెలుగును నింపేది దీపం. దీపము మంగళప్రదం. దీపాన్ని శుభ అశుభాలకు వెలిగిస్తాం. అశుభానికి ఒక్క ఒత్తి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ దీపం వెలిగించినప్పుడు ఒక్క ఒత్తి పైగా ఒత్తులు వెలుగుతూ ఉండాలి. ఈ దీపాన్ని పూజా గది లేదా పూజా మందిరంలో మనకు అనువుగా ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టేటప్పుడు 3 జ్యోతులు ఖచ్చితంగా వెలగాలి. ఈ దీపాన్ని ఉదయం సూర్యోదయం ముందు వెలిగించాలి. సాయంత్రం సంధ్యా సమయం లేదా సాయంత్ర ప్రదోష వేళ అని చెప్పుకుంటాం. ఆ వేళలో ఈ దీపాన్ని వెలిగించడం శుభకరం, లక్ష్మీకరం, లక్ష్మీప్రదం. ఏ ఇంటిలో ప్రతిరోజు దీపం వెలుగుతుందో ఆ ఇంటిలో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి. తర్వాత 3 దీపాలు ఖచ్చితంగా వెలగాలి. అంటే కనీసం 3 ఒత్తులు వెలుగుతూ ఉండాలి. అందుకనే మనం దీపం వెలిగించేటప్పుడు త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మంగళం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిపిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే అని శ్లోకాన్ని దీపం వెలిగించేటప్పుడు చెప్తూ దీపాన్ని వెలిగించడం శుభప్రదం. మరి ఈ దీపాన్ని వెలిగించినప్పుడు ఈ కుందికి మనము కుంకుమ, మొదటగా పసుపు అద్దుతాం, తర్వాత కుంకుమ అద్దడం, తర్వాత అక్కడ పుష్పాలు అక్షతలు ఉంచడం అనేది శుభప్రదం. 3 ఒత్తులు పైన ఎన్ని ఒత్తులైనా వెలిగించుకోవచ్చు. 3 ఒత్తులు మాత్రం ఖచ్చితంగా దీపానికి వెలుగుతూ ఉండాలి. దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి శ్రేష్టం, నువ్వుల నూనె మధ్యమంగా చెప్పుకుంటాం. దీపపు ప్రమోదకు లేదా ధూపపు కుందికి మనము పసుపు, గంధం కూడా పూయవచ్చు. బిల్వదళం, తులసి దళం కూడా